ప్రియ దేవుని పిల్లలారా, లోకంలో ఒక కొంతమంది మీద నేరస్థాపన అనేది ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తా. 1986 సంవత్సరంలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి ₹100 లంచం తీసుకుంటున్నట్లుగా నేరారోపణ చేయబడి, అతనికి 2004 సంవత్సరంలో, ఎప్పుడు 86 సంవత్సరంలో ₹100 లంచం తీసుకున్నాడని నేరారోపణ చేయబడితే, అది విచారణకు వచ్చేసరికి 2004లో ఆయనకి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, ఒక ₹1000 జరిమానా వేశారు. మళ్ళీ 2004లో ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి మళ్ళీ కోర్టులో వాయిదాలు వేసి, మళ్ళీ కేసు వేసి, పై కోర్టుకి వెళ్ళి కేసు వేసి అవి చేస్తే, ఆ కోర్టు 2025లో ఆయన లంచం తీసుకోలేదు, నిర్దోషి అని తేల్చింది. అంటే ఒక నేరానికి 39 సంవత్సరాలు, నేరం చేయకపోయినా 39 సంవత్సరాలు దోషిగా ఆ యొక్క నేరం మోపబడిన దానికి శిక్షగా అతనికి సస్పెన్షన్ చేశారు. అప్పుడే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినందుకు వాళ్ళ భార్య మనస్తాపం చెంది చచ్చిపోయింది. ఈయనకి తర్వాత రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోయినాయి, ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి, జీతం తక్కువైపోయింది. ఆయన వయసు 89 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయన నిర్దోషి అని తేల్చింది. అంటే ఒక్కొక్కళ్ళ మీద మోపబడే నేరాలు ఎంత జటిలంగా ఉంటాయో చూడండి. అయితే ప్రభు మన మీద ఏ నేరారోపణ లేకుండా మన నేరాలన్నిటిని కూడా ఆయన కొట్టివేసి, మన నేరాలన్నిటిని, మన మీద మోపబడే నేరములన్నిటినీ కూడా ఆయన భరించి ఆయన మీద వేసుకున్నారు ప్రభు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం, యేసు ప్రభు మన నిమిత్తమై అమూల్యమైన రక్తాన్ని ఆయన హెచ్చించారు. దీనికి మనందరం జవాబుదారులమే. ఈ అమూల్యమైన రక్తం యొక్క విలువను తెలుసుకోకపోయినా, అమూల్యమైన రక్తము చేత విమోచింపబడిన మనము దానికి తగినట్లుగా జీవించకపోయినా, ఆ రక్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా జవాబుదారులే. ప్రతి ఒక్కరు జవాబు చెప్పాల్సిందే. రక్షించబడిన అనుభవం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జవాబుదారే. ఆ రోజున యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించాడు ఆయన. అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుంది. అందుకే మనం చేసే వాటిని ముందుగానే వివేచించుకోవాలి. సొలొమోను గాన అన్నీ చేసిన తర్వాత అప్పుడు కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాడంట. నేను చేసిన పనులన్నీ కూడా, వాటి కొరకై నేను పడిన ప్రయాసంతా వ్యర్థమని అప్పుడు తెలుసుకున్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా అగ్గుపడెను. చూడండి, అన్ని చేసిన తర్వాత నిదానించి వివేచించి ఆలోచించడం మొదలుపెట్టాడంట జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞాని అయిన సొలొమోను అని పేరు తెచ్చుకున్న ఆయనే ఆయన చేయాల్సినవన్నీ చేసేసి అప్పుడు నిదానించి ఆలోచించడం మొదలు పెట్టాడంట. ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు కాదు నిదానించి ఆలోచించాల్సింది, ముందుగానే ఆలోచించాలి. ముందుగానే మన ఆలోచన బుర్ర కలిగి ఉండాలి. బుర్ర తక్కువ పనులు చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పని చేయనటువంటి వాళ్ళు, రక్షణ అనుభవం పొందినటువంటి వాళ్ళు
దేవుని కొరకు జీవించినటువంటి వాళ్ళందరూ బుర్ర తక్కువలాగా ఉంటారు. ఒకసారి ట్రైన్లో నార్త్ ఇండియన్స్, ఈ రాజస్థాన్ సైడ్ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కంపార్ట్మెంట్లో. అందులో ఒక ఆంధ్ర అతను కూడా ప్రయాణం చేస్తున్నాడట. అప్పుడు ఆ రాజస్థాన్ వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి చీకటి పడ్డాక ఇక వాళ్ళు గబగబా చపాతీలు, వాళ్ళు రోటీ చేసుకుంటారు కదా, రోటీలు తీసుకొని తింటున్నారు. మంచి బలంగా కండలు తిరిగి ఉన్నారంటాడు. వీడేమో పాపం ఆంధ్ర వాడు ఏం చేశాడంటే, మనకు తినేదేంటి, రొట్టెలు మనకు పడవు, అందుకని అంత అన్నం తింటేనే కానీ మనకు నెమ్మదక్క అంచేత అంత అన్నం తీసుకుని తింటున్నాడంట. తింటుంటే వాళ్ళు అన్నారంట, ఆంధ్ర వాళ్ళ క్యా హై దేఖో, మా కండలు చూడు ఎలా కొన్ని, రొట్టెలు తిను, రొట్టెలు, అన్నం ఎందుకు, అన్నం తింటావు, బుర్ర ఉండదు ఏముండదు అన్న అనేసరికి వీడంట ఆ లగేజ్ పైన పెడుతున్నాడంట. పైన పెట్టలేకపోతున్నాడు. ఎవరు, ఆంధ్ర పెట్టలేకపోతుంటే వెంటనే బలంగా ఉన్నవాడు లేచి ఇలా దీసాలు పెట్టి, చూసావా రొట్టెలు తింటే బలం, అంటే రొట్టెలు తిను, అంతేగాని ఆ అన్నం తింటే ఏముంది, అన్నంలో బుర్ర ఉండదు ఏముండదు అన్నాడు. సరే వీడు కాసేపు ఆలోచించి అక్కడ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ ఇలా లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. గట్టిగా ఇలా యాక్షన్ చేస్తున్నాడు ఆంధ్రవాడు. వీడంట గబాలను వేసి, ఏంటి చైన్ లాగటం, రాలేకపోతున్నాను, నేను లాగుతాను చూడండి, టెక్కీలు లాగేశాడంట. లాగేసరికి ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆగిపోయేసరికి గబగబా పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి ఎవడరా చైన్ లాగింది అన్నాడు. వీడు కండలు తిరిగినట్టు నేనే అంటున్నాడంట. నేనే అంటే 10,000 ఫైన్ కట్ట అన్నాడు. 10,000 ఎందుకు ఫైన్ కట్టాలంటే ఆ చైన్ లాగితే అంతే మరి అని. అప్పుడు చెప్పాడంట, ఆంధ్ర వాడికి బుర్ర ఉంది, మీకు కండలు ఉన్నాయి, మీది కండ బలం, వీడికి బుద్ధి బలం ఎక్కువ అని. కానీ మనవాళ్ళు మాత్రం బుద్ధి బలంగా అది ఏ బలం లేదు. ఒకరోజు చేసినవన్నీ కూడా నిదానించి ఆలోచిస్తే, అప్పుడు కాదు, మనవాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారంటే సత్యం ముందు ఆలోచిస్తారు. ఇంకా చచ్చిపోతామని డాక్టర్ చెప్పి రేపో మాపో నీకు చావు అంటే అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టి, ప్రభువా నీ కోసం నేను ఏం చేయలేకపోయినా నాయన అంటే అప్పుడు ఏం చెలదేగా, అయిపోయింది, టైం అయిపోయింది. అది చేయగలిగింది ఏమనంటే ఇప్పుడే చేయాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, బుర్ర పనిచేసేటప్పుడు, అన్నీ బాగున్నప్పుడే మనం దేవుని కొరకు ఏమైనా చేయగలిగిన చేయాలి. అంతేగాని మనము ఎలాగుంటారంటే, కొంతమంది కప్ప చేప, కప్పకి చేపకి తేడా ఏంటి? కప్పకి చేపకి తేడా, కప్పని ఉభయచరజీవి అంటారు, చేప ఏకచరజీవి. చేప నీటిలోనే బతుకుద్ది, కప్ప నేల మీద బతుకుద్ది, నీటిలోనే బతుకుద్ది. మన క్రైస్తవులు అలాంటి వాళ్ళు అనమాట. కప్పలాగా కుప్పిగంతులు ఎత్తుంటారు. కానీ చేపను చూడండి, నీళ్ళలో నుంచి తీసేస్తే అది గిలగిలగిల కొట్టుకుని కొంచెం చచ్చిపోద్ది. దేవుని యొక్క సహవాసం లేకుండా క్రైస్తవులు జీవించటం అంటే అది కప్ప బతికే తప్ప చేప బతుకు కాదు. కానీ దేవుని సహవాసం కలిగి దేవుడే నా ఊపిరి, దేవుడే నా జీవం, దేవుడే నా సర్వస్వం అని బ్రతికేటటువంటి వాళ్ళు దేవుని కొరకు జీవించగలుగుతారు. కతార్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువుని అంగీకరించాడు. ప్రభువుని అంగీకరించినందుకు ఇంట్లో నుంచి వాళ్ళ నాన్నగారు వెలగొట్టేస్తే వాళ్ళ నాన్న అమ్మంటే ఎంతో ఇష్టం. వాళ్ళ నాన్నగారు అంతకు ముందే ఆయనకి వివాహం చేద్దామని ఒక అమ్మాయిని మాట్లాడి, చాలా అందంగా ఉండేటటువంటి ఒక సౌందర్యవతి అయినటువంటి అమ్మాయిని ఆయనకి వివాహం చేద్దామని మాట్లాడించారు. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాడని తెలిసిందో,
ఈ అమ్మాయిని పంపిస్తే ఆ అమ్మాయి అంటుందంట, నీ మనసులో నాకు చోటు ఇయ్యి, మనం వివాహం చేసుకుందాం అనుకున్నాం కదా, నీ హృదయంలో నాకు చోటు ఇయ్యానన్నాడు. నా హృదయంలో యేసు ప్రభుకి ఎప్పుడో చోటు ఇచ్చేసాను, ఇంక నీకు చోటు ఇవ్వడానికి చోటు లేదన్నాడు. వెళ్ళిపోయి చెప్పిందంట, మామయ్య లాభం లేదు, ఆయన మారడు అని చెప్పింది. ఈయన ఇంటికి వచ్చేసరికి తండ్రి అన్నాడంట, ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు చెప్పాడంట, నాన్న అమ్మ మీరంటే నాకు చాలా ప్రేమ, నాకు చాలా గౌరవం, కానీ నాకు యేసు ప్రభు అంటే ఇంకా ఎక్కువ ప్రేమ, కాబట్టి మీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఇంట్లో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. సిలువ మోసుకుంటూ శ్రమలు అనుభవించారు. మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? ఈనాటి సాక్ష్యాలు చాలా వింటున్నాం, వినటం వరకే పరిమితమా? తెగింపు ఎక్కడుంది? నిజానికి సిక్కులకి చాలా తెగింపు ఉంటుంది. ఒకసారి ఒక యుద్ధ నౌక మన భారతదేశపు సముద్రపు సరిహద్దుల్లోకి వచ్చేసిందండి. భారతదేశ సైన్యం అంతా కూడా కలవరపడతా ఉన్నారు. యుద్ధ నౌక వచ్చేసింది, సమీపానికి వచ్చేసింది, పోరాడగలిగే వాళ్ళు ఎవరు? ఎలాగా యుద్ధ నౌకని పేల్చేయడం? అప్పుడు ఇంత బాంబులు ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ లేదు. అప్పుడు ఒక సిక్కు అన్న మాట ఏమిటంటే, నా ఒంటికి బాంబు కట్టండి, హెలికాప్టర్లో నన్ను తీసుకుని వెళ్ళి ఆ షిప్ యొక్క పొగ్గొట్టంలో దింపేయండి అన్నాడు. అతనికి తెలుసు ఆ బాంబు పేలిపోద్ది, అతను తునాతునకలైపోతాడు. దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ ప్రజల కోసం వాడు తీసుకునేటటువంటి నిర్ణయాలు, చేసే త్యాగాలు. అలాగనే బాంబు కట్టి ఆ షిప్ యొక్క పొగ్గొట్టంలోకి హెలికాప్టర్ ద్వారా ఆయన అందులో వదిలిపెట్టేస్తే బాంబు పేలిపోయింది, తునాతునకలైపోయాడు, చనిపోయాడు. అరే, ఒక దేశం కోసం, కొంతమంది ప్రజల కోసం ఇంత త్యాగం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎంత అభినందనీయం వాళ్ళు. మరి యేసు ప్రభు యొక్క రాజ్యం కోసం, ఆత్మల రక్షణ కోసం, ప్రభు నీకు ఇచ్చిన రక్షణ కోసం ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నాం? కాసేపు ముక్కు చీదేసి ఏడు చేస్తే అయిపోద్దా? దేవుడు ఎలా కోరుకుంటాడో చెప్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆయన ఒక ఊరు ప్రయాణమై వెళ్ళాలి. ఆయనకి ఇంట్లో కనీసంగా చిల్లిగవ్వలేదు, ప్రయాణానికి డబ్బులు లేవు. అప్పుడు ప్రార్థన చేస్తున్నట్ట, ప్రభువా నేను ప్రయాణం చేసి ఆ ఊరెళ్ళి వాక్యం చెప్పాలి, సువార్త చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే, వాళ్ళ ఇంట్లో కోడి అంట ఆయన చుట్టే తిరుగుతుందంట. అని ఎంత తరిమేసినా ఆయన అక్కడే తిరుగుతుందంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్ట, ఆ కోడిని అమ్మి దాంతో వచ్చిన డబ్బులతో వెళ్ళు సువార్తకని. అలాగే ఆ పాస్టర్ గారు ఆ కోడిని అమ్మేసేసి వచ్చిన డబ్బులతోటి సువార్తకి వెళ్ళాడు. అది సేవకుడికి ఉండే లక్షణం, దేవునికి లోబడేటటువంటి తత్వం, వ్యక్తిత్వం. దేవునికి లోబడే మనస్సు ఉంటుంది సేవకుడికి. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అంత అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు హెచ్చించినప్పుడు, అమూల్యమైన రక్తం చేత, విలువ కట్టలేనటువంటి, వెల కట్టలేనటువంటి విలువైన రక్తం చేత మనం విమోచించబడ్డాం. ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడెవడు లేడు. ఏ విధం చేత కూడా తన సహోదరుని ఎవడు కూడా విడిపించలేడు. అయితే యేసు ప్రభు యొక్క రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల రక్తం చేత, క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాం.
ఆయన మన కొరకు ముఖాన్ని ఉమ్మేయించుకున్నారు కదా, మనం వేయించుకోవడమా? కీర్తన 49వ కీర్తన 7వ చరణంలో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడెవడో. మన కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు రక్తమే మన కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంత విలువైన రక్తం మనకి. ఆ రక్తము మనల్ని విమోచించింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ ఏం కలిగిందంట? యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతూ ఉంది. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా రక్షణ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించేశాడు. యేసు ప్రభు యొక్క రక్తం వలన మనకి రక్షణ, నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన దేవునితో సమాధానం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడతాము. ప్రియ దేవుని పిల్లలారా, శత్రువులమై ఉండగా ఎలాగున్నారంట మనుషులు? దేవునికి శత్రువులు. ఎందుకు శత్రువులు? పాపమును బట్టి. చాలామందికి పాపపు గ్రహింపు లేని వాళ్ళు మేము పాపులం కాదంటారు. కానీ పరిశుద్ధాత్మ వాళ్ళని తాకితేనే వాళ్ళలో ఆ గ్రహింపు అనేది వస్తుంది. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోవటం పాపం అని చెప్తుంది. పాపం అంటే వాళ్ళు అనుకున్నటువంటిది కాదు. నేను వ్యభిచార పాపం చేయలేదు, లేకపోతే ఏ యొక్క దొంగతనాలు చేయలేదు, హత్యలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, ఇలాంటి చేయలేదు, అలాంటి చేయలేక అనుకుంటారు. కానీ మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోవటమే పాపం. సకల దుర్నీతి పాపం. పాపానికి నిర్వచనం బైబిల్ చెప్తా ఉంది. విస్తారమైన మాటల్లో పాపం ఉండక మానదు. ఇంగ్లీష్ బైబిల్లో పాపం అని, తెలుగు తర్జుమాకు వచ్చేసరికి దోషం అని రాయాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, కనుక పాపం చేయలేదని అనుకుంటూ ఉంటారు. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాం మనం. గతంలో దేవునితో సమాధానం లేక మనిషి హృదయంలో సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతామో అప్పుడే మనకి సమాధానం అనేది మన హృదయంలోకి వస్తుంది. ఇంకొకటి, పాపం మీద జయం వస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా, మన పాత స్వభావం సిలువేయబడింది, చచ్చిపోయింది. యేసు ప్రభుతో కూడా పాత స్వభావము చచ్చిపోయింది, సిలువేయబడింది. నవీన స్వభావాన్ని ధరించుకుందాం. మనం ఇకను పాపమునకు దాసులం కాకూడదని, మన అవయవాల్ని పాపానికి అప్పగించకూడదని, మన అవయవాలు పాపానికి దాసులు అవ్వకూడదని, మనము మన అవయవాల్ని నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. అందుకే మనము పాపం పైన జయం పొందే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు యొక్క శ్రమల ద్వారా, గాయాల ద్వారా స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష
అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, దెబ్బల ద్వారా, పొందిన దెబ్బల ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి స్వస్థత. యేసు రక్తం మనకి స్వస్థత. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనం చూస్తే శాపము నుండి విముక్తి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసరము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. శాపము నుండి దేవుడు మనల్ని విమోచించడానికి ఆయనే శాపగ్రాహి అయినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు ఆ యొక్క శిలువ మరణం మనల్ని శాపము నుంచి విడిపించడానికి, విమోచించడానికి, శాపము నుండి విడిపించడానికి ప్రభు మనకి ఆయన ప్రాణాన్ని ధారబోశారు. మరొక మాట, దేవునికి మనం సమీపంగా అవ్వాలని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవముగలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిదైన మార్గం. చాలా యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఎలాగా? ఆయన శరీరమును తెర ద్వారా. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపేసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇకను ప్రధాన యాజకుడు అవసరం లేదు. ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చింపుకోకూడదు. ఎందుకంటే ఆ వస్త్రం చాలా విలువైంది. దేవుని ప్రత్యక్షత పొందడానికి ఉపయోగపడేటటువంటి విధానంలో ఆ వస్త్రం ఏర్పాటు చేయబడింది. అయితే ఆ వస్త్రాన్ని ఆ ప్రధాన యాజకుడు చింపేశాడు. అది మళ్ళా ఇంకా ప్రధాన యాజకత్వం అనేది అవసరం లేదు. ఎందుకంటే ఈయన తన సొంత రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలమందు ప్రవేశించారు. అందుకే దేవాలయపు తెర రెండుగా, ఇంకా దేవాలయానికి ఆ ప్రత్యక్షపు గుడారానికి దేవాలయ తెర అక్కర్లేదు. ఇక దేవాలయపు తెర అక్కర్లేదు. ఆ తెర కూడా చిరిగిపోయింది. ఈయన తిన్నగా ఆయన సొంత రక్తంతో దేవుని సన్నిధిలో ప్రవేశించేశారు. ఎందుకంటే దేవునికి మనం సమీపం అవ్వాలని, దేవునికి ప్రజలకి మధ్య ఉండేటటువంటి ఆ తెరని ప్రభు తీసేశారు. ఇంకా తెర లేదు. అందుకే దైవ ప్రత్యక్షతలో ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎంతోమందికి దైవ ప్రత్యక్షతలు కలిగాయి. ఇదివరకు ఆ తెర ఉండేది. తెర లోపల యాజకత్వాన్ని చేయటానికి వెళ్ళినటువంటి జకర్యా ఎలాగైతే దైవ ప్రత్యక్షత పొందాడో, ఆ తెర లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళకి అహరోను కుమారులకి, మోషేకి దైవ ప్రత్యక్షతలు ఎలా కలిగాయో, అప్పుడు చాలా అరుదుగా ఆ యాజక సేవ చేసేటటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటటువంటి వాళ్ళకి ప్రత్యక్షతలు కలిగాయి. ఇప్పుడు దేవాలయపు తెర చిరిగిపోయింది. ఇంకా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రత్యక్షతననేది దేవుడు ఇవ్వడానికి ఆయన ఆ దేవాలయపు తెరను కూడా చిరిగిపోయేటట్టుగా చేశాడు. దేవునికి సమీపంగా అయిపోయాం. అంతేకాకుండా ఇప్పుడు మనకి ప్రభు యొక్క రక్తము చిందించుట, ప్రాణం పెట్టుట వలన క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఎవడైనా ప్రభునందు ఉన్నట్లయితే, కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనాను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇవిగో క్రొత్తవాయిని. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం వలన మనకి క్రొత్త జీవితం, యేసు ప్రభునందలి విశ్వాసం ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. మనం ఆ క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటున్నామా? ఆఖరిగా మాట్లాడుకుంటే, ప్రేమకి హద్దులు లేనటువంటి ప్రేమకి గురితే యేసు ప్రభు ప్రాణాన్ని మన కొరకు పెట్టడం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచునట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన, పాపుల కొరకు చనిపోయాడు. అందుకే యేసు ప్రభు అన్నారు, నేను పాపుల్ని పిలవచ్చును కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు కావాలి. అందుకే పాపికి తన పాపము నుంచి విడుదల పొందాలని ప్రభు ఈ లోకంలోకి వచ్చి భక్తిహీనులమైన పాపులమైన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. కనుక ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల వలన, ఆయన పొందిన శ్రమ వలన, ఆయన చిందించిన పవిత్రమైన రక్తం వలన ఇన్ని రకాల అటువంటి గొప్ప మేలులు, అసలు పాపక్షమాపణ. యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు. యేసు ప్రభు వాడిని చూసి అంటున్నారు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకుని నడు. వాడు వెంటనే లేచి వాడు పరిపెత్తుకుని నడవడం మొదలుపెట్టాడు. వాళ్ళు అనుకుంటున్నారు పాపములు క్షమించుటకు ఇతడెవరో. అప్పుడు ప్రభు చెప్పారు, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉంది. ఆ పాపములే రకరకాల రోగాలు, రకరకాల బాధలు, రకరకాల సమస్యలు, రకరకాల చిక్కులు, రకరకాల ఇబ్బందులు, తెలిసి తెలియక అజ్ఞానంతో అవివేకంతోనూ ఈ పాపములన్నిటికీ ప్రభు దగ్గర క్షమాపణ కేవలం ఆయన రక్తం లేఖనాల ప్రకారంగా చిందించటం వలన పాప క్షమాపణ మనం పొందుతూ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని పొందుతాం. మన నీతిమంతులుగా చేసి ఆయన కొరకు జీవించమని ప్రభు మనల్ని ఆయన కొరకు జీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు జీవించడానికి ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, ఒకసారి ఒక కోడి కొన్ని గుడ్లు పొదుగుతా ఉంది. అయితే కొన్ని రోజులకి పిల్లలు వచ్చాయి. ఒక గుడ్లో నుంచి గద్ద పిల్ల వచ్చింది. అంటే గద్ద గుడ్డు అందులోకి వచ్చేసింది అనమాట. గద్ద పిల్ల వచ్చింది, దాన్ని కూడా పొదిగేసింది. అయితే కోడి పిల్ల రావడానికి బదులుగా గద్ద పిల్ల వచ్చింది. ఈ గద్ద పిల్ల కూడా కోడి పిల్లలతో పాటు తిండి తింటా ఉంది, తిరుగుతూ ఉంది, ఎదుగుతూ ఉంది. దానికి రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు ఇది కోడి పిల్లల నుంచి వేరైపోయి ఎగురుకుంటా గాల్లోకి వెళ్ళిపోయి. ఈ దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క ఉద్దేశ్యమును బట్టి నడుచుకోకపోతే అపవాది మనల్ని దేవుని పిల్లల నుంచి వేరు చేస్తాడు, దేవుని ప్రజల నుంచి వేరు చేస్తాడు. అందుకే అసలు ప్రభువా నన్ను ఎందుకు రక్షించుకున్నావు అని అడిగారా ఎప్పుడైనా? లేక ఎప్పుడు చూసినా జలగకి 2 కూతుళ్ళు అంట. జలగకి 2 కూతుళ్ళు. ఆ ఇద్దరు ఎవరంటే క్రైస్తవ సంఘమే. జలగకి 2 కూతుళ్ళు. ఆ 2 కూతుళ్ళు కూడా ఎప్పుడు చూసినా కూడా ఏమడుగుతూ ఉంటారు? సామెతల గ్రంథంలో మాట, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం, జలగకు ఇమ్ము ఇమ్ము అని మన ప్రార్థనలో ఉండేదేంటి? అయ్యేగా ఉండేది. ఎవరిని ప్రార్థన చేయమన్నా ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇవ్వటమే తప్ప ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నమాట తక్కువ. ఇమ్ము ఇమ్ము జలగల టైప్ అన్నమాట. క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే, ఎందుకు వాళ్ళు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారంటే, అది ఇది ఇది అది ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రాలని దేవుని స్తుతించటం తక్కువ, ఇమ్మని అడగడం ఎక్కువ. ఓ 15 నిమిషాల ప్రార్థనలో 12 నిమిషాలు ఇంచుమించుగా ఇమ్మే ఉంటుంది. ఒక 3 నిమిషాలు ఏమో స్తోత్రం ఉంటుందేమో. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెల్లించడం ప్రాముఖ్యం. నిజంగా మనకి ఇవ్వబడిన గొప్ప రక్షణ లోకంలో ఎంతోమందికి లేక, రక్షణ లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. రక్షణ పొందనటువంటి
వాళ్ళ మనస్సులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవిత విధానము అంతా కూడా భిన్నంగా ఉంటాం. సౌమ్యంగా ఉండదు. వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ, వాళ్ళ యొక్క పద్ధతుల్లో కానీ సౌమ్యం ఉండదు. మరి ఇప్పుడు విశ్వాసులు కూడా అలాగే ఉంటే ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది. కనుక దేవుని పిల్లలుగా మనం ప్రభువు ఎంత దీనుడో, ఎంత సౌమ్యుడో, ఎంత తగ్గింపు అంటే ముఖాన్ని ఉమ్మేస్తే ఏం చేశారు? తుడిచేసుకున్నారా, మళ్ళీ ఉమ్మేశారా ప్రభు? చెప్పరేంటి? తెలీదా? మరి మాట్లాడరేంటి? నోట్లోంచి మాట రాదే? ఎందుకంటే మనం తుడిచేసుకోం, తిరిగి ఉమ్మేస్తాం కాబట్టి. మళ్ళీ బైబిల్ పట్టుకుంటాం, స్తోత్రం చెప్తాం, అన్నీ చెప్తాం, కానీ ఉమ్మేయక్కర్రా. మనమే ముందు ఉమ్మేసేస్తుంటాం క్రైస్తవులు. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తులు లాంటి వాళ్ళే కానీ ఉంటే ప్రపంచం ఈ పాటికి యేసు ప్రభుని తెలుసుకుని ఉండేది. కానీ ఇస్కరియోతు యోధాలు ఎక్కువైపోయారు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ అయితే, ఇప్పుడు 12 మందిలో 11 మంది ఇస్కరియోతు యోధాలు, ఒక్కడు మాత్రమే ప్రభు కొరకైన ఆరాటం కలిగినోడు. ప్రభు కొరకైన ఆరాటం. ప్రభుని అమ్మేస్తున్నారు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మేసుకున్నట్లుగా ఈ లోకంలో ఒక్క పూట కూటి కొరకు ప్రభుని అమ్మేస్తున్నారు. ఇస్కరియోతు యోధలాగా తయారైపోతున్నారు. 30 వెండి నాణ్యాలకి ప్రభుని అమ్మేసినట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, 30 వెండి నాణ్యాలు సంపాదించడం కష్టమా? వాడప్పటికే ఆ డబ్బు సంచులు వేయబడ్డాయి తీసుకున్నాడుగా, ఇంకా 30 వెండి నాణ్యాల కోసం ప్రభుని అమ్మేశాడు. లేఖన ప్రకారం అలా జరగవలసింది, కానీ ప్రభు అన్న మాట మాత్రం వాడు పుట్టకుండా ఉంటే, కొంతమంది పుట్టకుండా ఉంటే మేలని అంటారేమో ప్రభు రేపటి రోజున. ఎంత బాధాకరమైన విషయమో కదా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలుగా, రక్షణ పొందిన వారిగా, రక్షణ విలువనెరిగిన వారిగా ప్రభు కొరకు జీవించాల్సిన జీవితాలు కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీరు మా కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించటం వలన ప్రభువా మాకు పాప క్షమాపణ కలిగింది, మాకు రక్షణ దొరికింది. ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవునితో మాకు సమాధానం దొరికింది. మీకు వందనాలు. పాపం మీద జయమునిచ్చి విడిపించారు గనక స్తోత్రములు తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది గనక వందనాలు. శాపము నుండి విమోచింపబడుతున్నాము గనక మీకు స్తోత్రాలు. విడుదల దొరుకుతుంది. మీకు సమీపంగా రాగలిగినటువంటి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించి క్రొత్త జీవితాన్ని మీరు ప్రసాదిస్తున్నారు. మీ ప్రేమకు రుజువుని ప్రభు చూపించారు. మీ ప్రాణాన్ని బలిగా అర్పించడం. 805 కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటే, మమ్మల్ని ఎన్నుకుని ప్రత్యేకించుకున్న దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడు గనుక కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ కృప మాతో కూడా ఉంచినందుకై వందనాలు. మీ చిత్తానుసారంగా, మీ ఆలోచన ప్రకారంగా, మీ ఆజ్ఞానుసారంగా నడుచుకోగలుగుటకు మాకు నేర్పించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గాయపడిన కృపా కనికర చేతులకు అప్పగించుకుంటూ చీకటిని బంధించుమని, తోడే నడిపించి సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల ప్రార్థించిన అంశాలకి ఏకీభించిన బిడ్డలందరికీ కూడిన మనందరికి సదా తోడైంది. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మనందరినీ సిద్ధపరిచి నడిపించి దీవించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.